హాయ్ యస్ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా సరే మహంకాళి అమ్మవారి గుడులైతే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో నేను ఒక గుడిని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ గుడి లోపలికి వెళ్ళి వినాయకుని దర్శనం అయితే ఇప్పుడు చేసుకుందాము. ఈ గుడిలోని ఒక రాతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత ఈ గుడిలోని మహంకాళి అమ్మవారి టెంపులే కాకుండా చిన్న చిన్న వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది నల్ల పోచమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారికి ఆదివారం అభిషేకాలు జరుగుతాయండి. ప్రత్యేక దినాల్లోని తెలంగాణ రాష్ట్ర పండుగల టైంలోని, బోనాల టైంలోని, బతుకమ్మ ఇలాంటి టైంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయండి. ఇక్కడ పెద్దవాళ్ళు సాయంకాలం 6, 7 ప్రాంతంలోని వచ్చి కూర్చుని లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పారాయణం అయితే చేస్తారండి. ఇక్కడ ఇది కాకుండా నెక్స్ట్ దీపాల మండపం కూడా ఏర్పాటు చేశారండి. ఇది కార్తీక మాసంలోను, దసరా, బతుకమ్మ ఇలాంటి స్పెషల్ సందర్భాల్లోని ఎవరైతే నచ్చినట్లు వాళ్ళు దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఎవరికి నచ్చిన దీపాన్ని వాళ్ళైతే పెట్టుకోవచ్చు. కొంచెంమంది ఉసిరికాయ దీపాన్ని, కొంచెంమంది నిమ్మకాయ దీపాన్ని, కొంచెంమంది ప్రమిదలోని పెట్టుకుంటారండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపం అండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడైతే అభిషేకాలు మంగళవారం జరుగుతాయండి. ఇక్కడికి పెళ్ళి కాలేని వాళ్ళు, పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు, భార్యాభర్తల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి అభిషేకాలు ప్రతి మంగళవారం జరిపించుకుంటారండి. ఈ మండపంలోని వెనక వైపు ఒక పుట్ట అయితే ఉందండి. అది పురాతనమైన పుట్టండి. ఇక్కడ ఈ పుట్టలోని నాగుల పంచమికి, నాగుల చవితికి పాలయ్యి పోసి ఘనంగా వేడుకలైతే చేస్తారండి. నెక్స్ట్ శివునికి కూడా ఇక్కడ ఒక మండపం అంటూ ఉందండి. శివారాధన కార్తీక మాసంలో అయితే శివునికి రోజు ఇక్కడ అభిషేకాలు చేస్తారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చండి. అంతేకాకుండా మారేడు దళాలతోని పుష్పాలతోటి అలంకరణ కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ దీపాల మండపం కూడా ఏర్పాటు చేశారు. దీపం పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మహంకాళి అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ముందుగా అమ్మవారి వాహనాన్ని అయితే ఇక్కడ దర్శించుకుంటున్నాము. దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఈ కుంకుమ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ అండి. బయట భక్తుల కోసం పెడతారు. ఇప్పుడు అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా జరుగుతుందండి ఈ టెంపుల్లోని. ఉట్టి రోజుల్లో అయితే మామూలుగా ఉంటుంది. కానీ ప్రత్యేక దినాల్లో అయితే చాలా బాగా అలంకరణ అన్ని రకాల పువ్వులతోని చేస్తారండి. చేసిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయితే ఇక్కడ మనం చేసుకుంటున్నామండి. మహంకాళి అమ్మవారి దర్శనం. ఈ అమ్మవారికి అయితే చాలా చరిత్ర ఉందండి. హైదరాబాద్‌కి చెందిన ఒక ఆయన సూరట్ అయ్యప్ప అనే ఆయన 19వ శతాబ్దంలోని కలరా వచ్చి బాధపడుతుంటే హైదరాబాద్‌లో జనం అందరూ బాధపడుతుంటే ఆయన బెంగుళూరులో నివసించేవారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌ని దర్శనం చేసి అక్కడ మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నారటండి. హైదరాబాద్‌లో కలరా పోవాలని, పోతే సికింద్రాబాద్‌లోని అమ్మవారిని ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నారటండి. ఆయన ఆ మేరకే సికింద్రాబాద్‌లోని కలరా వ్యాధి అంతా తగ్గిపోయిన తర్వాత మహంకాళి అమ్మవారిని అయితే గుడి కట్టించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారటండి. అప్పటి నుంచి ఈ అమ్మవారైతే చాలా ఫేమస్‌గా అయితే ఉన్నారండి. ఎక్కడ చూసినా సరే ఎక్కువగా ఈ అమ్మవారు, నల్లపోచమ్మ దేవాలయాలు అయితే మనకి కనబడతాయండి. ఈ అమ్మవారు ఎదురుకుంటా కూడా దీపాల మండపం ఉందండి. మనం దీపం పెట్టొచ్చు. అద్దంలో కూడా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందండి. శుక్రవారం అయితే ఉదయాన్నే 5 గంటలకు అభిషేకాలు జరుగుతాయండి అమ్మవారికి. ప్రత్యేక రోజుల్లో అయితే రోజు జరుగుతుందండి అభిషేకం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి మనం అభిషేకం కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇలా పేర్చారండి. గుడి వెనక భాగంలో ఇక్కడ ఓం ఉన్నదండి. ఈ ఆలయంలోని ఉసిరి చెట్టు కూడా ఉన్నదండి. ఎవరికైనా కోరికలు ఉంటే ఆ ఉసిరి చెట్టుకి ఇలాగా ఎర్ర క్లాత్‌ని అయితే కడతారండి. ఉసిరికాయ చెట్టు కింద ఆడవాళ్ళందరూ కార్తీక మాసంలో అది ఇలా ముగ్గు వేసి దాని మీద పసుపు, కుంకుమ పెట్టి, చిన్న ఆకు పెట్టి దాంట్లో దీపం అనేది పెట్టుకుంటారండి. ఉసిరి చెట్టు కింద దీపం పెడితే కార్తీక మాసంలో చాలా పుణ్యం అటండి. అందుకనేసి ఇలా పెడుతున్నారు అందరూ. ఈ మండపంలోని నాగదేవతలను కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ నాగదేవతల్ని ఎవరైనా ఏదైనా కోరుకుంటే వాళ్ళ కోరిక నెరవేరిందనుకోండి, వాళ్ళు ప్రతిష్ఠించొచ్చండి. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు కూడా ఉన్నాయండి.
వాటి కింద అయితే మాత్రం ఈ నాగదేవతల విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారండి. ఇలా ఇలా చెట్టులకి చుట్టువైపులో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి. వీటికి కూడా దీపం పెట్టి వీటికి కూడా అభిషేకం చేసి నాగపంచమికి అది చాలా బాగా వేడుకలు చేస్తారండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ గుడిలోని ఇప్పుడు నవగ్రహ మండపాల దగ్గరికైతే ఇప్పుడు మనం వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. ఈ నవగ్రహ మండపాల్లో ప్రతి గుడిలోని సాధారణంగా నవగ్రహ మండపం ఉంటుందండి. నవగ్రహ మండపంలో మనకు ఏదైనా దోషాలుంటే తొలగిపోవాలని ఈ నవగ్రహ మండపం దగ్గరకొచ్చైతే మనం నమస్కరించుకుంటాము. ఇలా నమస్కరించుకునేటప్పుడు మనకి ఏ మంత్రాలు రాకపోయినా సరే, ఓం ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురాయ, శుక్రాయ, శనాయ, రాహు, కేతువే నమః అనే మంత్రాన్ని 9 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించి మనం నమస్కరించుకుంటే మనకి ఏదైనా ఇబ్బందులుంటే తొలగుతాయని నమ్మకం అండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలే కాకుండా రాహుకేతు దోషాలు ఏదైనా సరే, ఏ దోషం ఉన్నా సరే పోతుందండి. ఇక్కడ ఈ గుడిలోని దోషాల నివారణకు కూడా మనకి పంతులు గారు దానాలు కూడా తీసుకుంటారండి. ఇదిగోండి మండపంలో ఈ అమ్మవారికి ఇక్కడ కనిపించేవి మూటలోని అక్షతలు కాదండి. అక్షతలు అనుకుంటారు. ఎవరింట్లో అన్నా ఏదన్నా ఫంక్షన్ జరిగే ముందు ఒడిబియ్యం అని చెప్పి అమ్మవారికి సమర్పిస్తారండి. బియ్యంలో కొంచెం నూనెసి, పసుపేసి బాగా కలుపుతారండి. ఒక ఎండు కొబ్బరి చిప్ప, ఎండు ఖర్జూరం ఆ బియ్యాన్నయితే అమ్మవారికి సమర్పించుకుంటారండి. తెలంగాణలో ఇది ఆనవాయితీ. బాయ్ అండి.